హలో గైస్, ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. పైన అయితే అమ్మాయిల కోసం ఉంటుంది, కింద అయితే అబ్బాయిల కోసం ఎవరైనా ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా అయితే డెమో చూడండి ఒకసారి. మైకం తేనెగల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. చూసారు కదా గైస్, ఈ విధంగా మీ ఫోటోలతో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మీరు దీని ప్రాజెక్ట్స్ అయితే ఇన్పుట్ చేసుకోండి. అది ఎలా అంటే నా ఇన్స్టా ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత బయోలో వెళ్ళేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నా ప్రొఫైల్ ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ మీకు నచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా దాని మీద క్లిక్ చేసేసి లింక్ మీద ఓకే ఇన్పుట్ అయితే చేసుకోండి. ఇక్కడైతే ఓకే ఇన్పుట్ అయితే అయిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి టైం లైన్ ఉంటుంది. టైం లైన్లో కిందకి వచ్చేసి ఇప్పుడు ఓకే ఫస్ట్ ఫోటో దగ్గర వచ్చండి. ఇక్కడైతే ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి ఒకసారి. ఓకే, క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీడియా మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఫోటో అయితే పెట్టుకోండి. ఓకే, ఫోటో అయితే పెట్టుకున్న తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీకు. ఓకే, ఇలా 2 ఫింగర్స్తో మూవ్ చేసి ఇక్కడ సైడ్లో బటన్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేసేసి మూవ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కరెక్ట్ మిడిల్ ఫ్రేమ్లో పెట్టుకొని. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ ఫోటోకి అయితే వెళ్దాం. నెక్స్ట్ ఫోటో ఇక్కడ పైన ఉంటుంది. పైన ఫోటో మీద క్లిక్ చేసుకుని ఓకే ఈ లేయర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇలా ఫొటోస్ని అయితే సెట్ చేసుకోండి. ఓకే ఓకే ఇలా ఫొటోస్ అయితే పెట్టుకున్నాం. దీన్ని కూడా కొంచెం అట్లా అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్ మిడిల్లో వచ్చేటట్లు ఫ్రేమ్లో. ఓకే, నెక్స్ట్ ఫోటోని కూడా అలా ఎడిట్ చేసుకుందాం. నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేయండి, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళేసి మిడిల్లోకి వెళ్ళేసి నెక్స్ట్ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దీన్ని కూడా అలాగే ఎడిట్ చేసుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మిడిల్లో. ఓకే, ఈ విధంగా అయితే అడ్జస్ట్ అవ్వాలి పర్ఫెక్ట్గా. ఓకే, పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇలాగే మిగతా ఫొటోస్కి అన్నీ కూడా ఇలానే వేసుకోండి. అన్నీ అయితే అట్లనే వేసుకోండి. ఓకే, 1 by 1 లేయర్ సెలెక్ట్ చేసుకునేసి ఫోటో సెలెక్ట్ చేసేసి 1 by 1 అయితే మీరు వేసుకోండి. అన్ని లేయర్స్కి అయితే వేసుకోండి ఫొటోస్ని, మీకు నచ్చిన ఫొటోస్ని అట్లనా. ఓకే, వేసుకున్నాం కదా, ఈ విధంగా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే చూడండి, స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మీరైతే ఎక్స్పోర్ట్ మీద చేసుకోండి. పైన అయితే షేర్ బటన్ దాని మీద క్లిక్ చేసేసి మీకు నచ్చిన క్వాలిటీ సెట్ చేసుకునేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది, మీరు క్వాలిటీ బట్టి ఎక్స్పోర్ట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ సేవ్ కనిపిస్తుంది, సేవ్ మీద క్లిక్ చేసేస్తే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అయితే అబ్బాయిలు అయితే చెక్ చేద్దాం. మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి ఇప్పుడు అబ్బాయిల ప్రీసెట్ అయితే ఇన్పుట్ చేసుకుందాం. ఓకే, ఇన్పుట్ చేసుకునేసి ఇది సింపుల్గా ఉంటుంది. ఓకే, ఒకే క్లిక్ దగ్గర ఒకటే ఫోటో ఉంటుంది కాబట్టి ఒకటే ఫోటో. ఇక్కడ ఐస్ ఉందా, ఐస్ దగ్గర మీరు ఐస్ లేయర్ ఉంది కదా, ఇక్కడ అమ్మాయి ఫోటో దాని మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడైతే మీరు ఏదో ఒక అమ్మాయి ఫోటో పెట్టుకున్నా సరిపోద్ది. ఇక్కడ నేను అమ్మాయి ఫోటో తీసుకుంటాను, సాయి పల్లవిది. ఓకే, దీన్ని కొంచెం మిడిల్ అడ్జస్ట్ చేసుకుంటే ఐస్ మాత్రం వచ్చేలాగా. ఓకే, ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మూవ్ అండ్ రొటేషన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసి కొంచెం అట్లా రొటేట్ చేసుకోండి స్ట్రైట్గా. ఓకే, పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మరి నెక్స్ట్ ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మిడిల్లో. ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా అయితే ఐస్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు పిఎన్జీ లేయర్ మీరు క్లిక్ చేసేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే ఫోటో ఏదైతే ఉంటుందో అదైతే ఇక్కడ ఇన్పుట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉండేది ఫోటోని ఇన్పుట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి, ఇన్పుట్ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మిడిల్లో. ఓకే, ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్ అయింది మిడిల్లో. దాని తర్వాత దీన్ని అయితే ఈజీగా ఉంటుంది, దీన్ని ఎక్కువ మార్చే పని ఏమి ఉండదు. ఇప్పుడైతే చెక్ చేసుకోండి ఒకసారి, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఓకే, ఇక్కడ పైన షేర్ బటన్ క్లిక్ చేసేసి నా క్వాలిటీ పెట్టుకునేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయిన తర్వాత సేవ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్.